దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ సహకార ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో జరుగుతున్న ఈ సమ్మెలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ PSCSEA డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మా డిమాండ్లను పరిష్కరిస్తే ప్రభుత్వం మీద ఎటువంటి అదనపు భారం పడదని అన్నారు. చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నామన్నారు. రిటైర్డ్ అయిన తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ లేవని అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు రామానాయుడు మాట్లాడుతూ, మా న్యాయమైన కోరికల సాధన కోసం వివిధ దశల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగామన్నారు. జీవో నెంబర్ 36లో కొన్ని సవరణలు చేసి అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించి తమను ఆదుకోవాలని కోరారు. నా పేరు శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్. ఈరోజు మా యొక్క దీర్ఘకాలిక సమస్యలు పెండింగ్లో ఉన్నందున అవి పరిష్కారం కానందున నిరవధిక సమ్మెలో భాగంగా 7వ రోజు ఈరోజు ఈ నిరవధిక నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకు 2019లో ఇచ్చిన జీవో ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయక కాలయాపన చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మేము అడిగే డిమాండ్లు ప్రభుత్వంపై కానీ ప్రభుత్వ ఖజానాపై కానీ ఎటువంటి రూపాయి భారం లేకుండా మా స్వయం ప్రతిపత్తితో సంఘాలు కృషి చేసి దీనికి వచ్చిన లాభాల్లో దీనికి వచ్చినటువంటి బిజినెస్ టర్నోవర్లో మేము తీసుకునే ప్రతి రూపాయి మా సంఘం నుంచి మేము తీసుకునేది తప్ప ప్రభుత్వానికి ఎటువంటి రూపాయి భారం లేదు. అయినా కూడా ఎందుకో గవర్నమెంట్ వారు కానీ RCS అధికారుల వారు కానీ మేనమేషాలు లెక్కిస్తూ గత 2019 నుంచి కాలయాపన చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత 1.5 year క్రితం కంప్యూటరేషన్ భాగంగా సహకార సంఘాలన్నీ పూర్తి స్థాయిలో కంప్యూటరేషన్ చేస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, మనకు ఒక మంచి గుర్తింపు వస్తుందని కమిషనర్ గారు ఎటువంటి సిబ్బందిని రిక్రూట్ చేసుకోక 2019 తర్వాత మేము కంటింజెంట్ ఎంప్లాయీస్ కింద జాయిన్ చేసుకుని కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వ్యక్తులతో మేము అహర్నిశలు శ్రమించి సంఘాలని కంప్యూటరేషన్ చేస్తే ఈ రోజుకి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉద్యోగస్తుల్ని ఆందోళనకు గురి చేస్తున్నారు. అదేవిధంగా 2019 నుంచి ఇవ్వాల్సిన PRC కానీ 2024లో ఇవ్వాల్సిన PRC కానీ ఇవ్వకుండా ఏదో చాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాం. అదేవిధంగా ఏ ఉద్యోగి అయినా మరణించినా కానీ లేదు ఏ ఉద్యోగి ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ ఏమీ లేక నానా ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలను ఎలదీస్తూ ఉన్నాం. అలాగే 30-35 సంవత్సరాలు పనిచేసి ఈరోజు సంఘాల్లో రిటైర్డ్ అవుతుంటే ఆ ఉద్యోగి కేవలం 2 లక్షల గ్రాడ్యుటీతో బయటకు పోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఉండేటువంటి ధరల పరిస్థితిని ఆలోచిస్తే ఏ వ్యక్తి అయినా సరే తన మిగిలిన జీవితంతో 2 లక్షల రూపాయల గ్రాడ్యుటీతో ఎలా జీవించగలమని ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఒక్కసారి వాళ్ళ ఆత్మపరిశోధన చేసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా మేము కోరుతున్నాం. అలాగే ఎటువంటి పెన్షన్ లేదు రిటైర్డ్ అయిన తర్వాత. కేవలం 2 లక్షల గ్రాడ్యుటీతో జీవితం అంతా ఎలా తీయాలనే ఉద్దేశంతో ఈరోజు నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఎటువంటి స్పందన లేదు. గత 2 నెలలుగా రైతులకు ఇబ్బంది కలగకూడదు, సంఘాలు మూత పడకూడదు, రైతుల సేవే ముఖ్యం కాబట్టి పల్లెల్లో ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో సహకార సంఘాలు ఉన్నాయి. మా సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళు సేవలు చేస్తుంటే 2 నెలలుగా దఫదఫాలుగా కార్యక్రమాలు చేస్తుంటే ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఎటువంటి చర్చలకు పిలవకుండా మొండి వైఖరి అవలంబిస్తున్నటువంటి RCS గారి నిరంకుశత్వం విడనాడి సహృదయంతో మా సమస్యలను పరిష్కరిస్తారని చెప్పేసి ఆశిస్తూ చేయడం జరిగింది. కానీ వారు మొండిగా ఇప్పటివరకు సమస్యలు పరిష్కరించలేదు. అందుకే మేము కూడా ఎటువంటి గత్యంతరం లేక తాడోపేడో తెలుసుకుందామనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క ఉద్యోగి సంఘం తాళం వేసి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చి ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి, రాష్ట్ర నాయకత్వానికి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు రామానాయుడు. నేను PSCS ఎంప్లాయీస్ జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. అయితే మేము గత 2 నెలలుగా వివిధ దశలలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు మా న్యాయమైన కోరికలపై వాటికి ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ నేటికి స్పందించక మా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుంది. మా ఈ ముఖ్యమైన న్యాయమైన కోరికలు ఏంటంటే 2019లో జీవో నెంబర్ 36 అని ఇచ్చారు. దానిని కొన్ని సవరణలు చేసి అమలు చేయాల్సి ఉండగా అది నేటికి పూర్తి స్థాయిలో అమలు కాక చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఏది అమలు చేసినా ప్రతి ఒక్క అంశం కూడా ఆర్థికతో కూడుకున్నది.
ప్రభుత్వానికి కానీ ఎవరికి కానీ ఇది ఇబ్బంది కలగదు. అన్నీ మా సహకార సంఘాల ద్వారానే తీసుకుంటాం కాబట్టి దానిని అమలు చేయాలని చెప్పి మేము దఫాలుగా ప్రభుత్వాన్ని ఉన్నతాధికారుల్ని ప్రాధేయపడుతున్నా కానీ దాన్ని అమలు చేయలేదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల వరే మాకు కూడా పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలు పెంచాలనేది మరొక ముఖ్య డిమాండు. ఒకటి 2019లో సంఘాల్లో సిబ్బంది కొరత వల్ల కొంతమందిని రిక్రూట్ చేయడం జరిగింది. వారి వల్లనే కంప్యూటరైజేషన్ కూడా ఇటీవల పూర్తి చేయించుకొని కమిషనర్ గారు ఇది పూర్తయిన వెంటనే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని మాటిచ్చి ఈరోజు మాట తప్పి అతను వాళ్ళని తొలగించాలనే ఉద్దేశం మీద ఏదేదో రకరకాల చేస్తూ ఉన్నాడు. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకా గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేసి 10 లక్షల వరకు మా గ్రాట్యుటీ ఇవ్వాలని, మరి ఆరోగ్య బీమా కల్పించాలని, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలనే ముఖ్యమైన డిమాండ్లపై మేము ఈ ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు చేస్తూ ఉన్నాము. ఇది రేపటి దాకా ఇక్కడ నెల్లూరులో జరుగుతుంది. అవతల 25వ తారీఖు నుండి విజయవాడ ధర్నా చౌక్లో ఆమరణ దీక్షకు పిలుపునిచ్చున్నారు. ఆమరణలో దీక్షలో కూర్చున్న తర్వాత అది మా సమస్యలు పూర్తయ్యేంత వరకు కూడా మేము అక్కడి నుంచి లేయమని తెలియజేస్తూ, రాబోయే మార్చిలో క్రూషియల్ పీరియడ్ రైతులు లోన్లు చెల్లించాల్సి ఉంది. వాళ్ళు లోన్లు చెల్లించుకుంటే వాయిదా మీరిపోతారు, వడ్డీ రాయితీ రాదు, తదితర చాలా ఇబ్బందులు పడతారు. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంటు, ఇప్పుడు మన జిల్లాలో ప్యాడీ ఇప్పుడే వస్తూ ఉంది, వరిధాన్యం, దాన్ని కొనుగోలు చేసేది కూడా మా సహకార సంఘాల ద్వారానే. అందువల్ల రైతులు ఏ విధమైన నష్టపోయినా ఆ నష్టాన్ని కూడా మీరే బాధ్యత వహించవలసి వస్తుందని మీ మీడియా ముఖంగా ప్రభుత్వానికి కానీ ఉన్నతాధికారులకు తెలియజేస్తూ, మా న్యాయమైన సమస్యలను త్వరలోనే పరిష్కారం చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా వాళ్ళని కోరుకుంటున్నాము. రామానాయుడు. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.